నల్గొండ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 8 గంటల తర్వాత ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జనం భయపడిపోతున్నారు. తప్పనిసరి అయితేనే జనం బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. ఇక నల్గొండ జిల్లాలో ఎండల పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు కూడా పెరిగిపోతూ ఉన్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. గత 15 రోజులుగా ఎండలు రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితి అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా కనబడుతూ ఉండడం జరిగింది. ప్రస్తుతం 43 డిగ్రీల నుండి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మాడ్గుల్లపల్లిలో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, పులిచెర్లలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం జరిగింది. అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో కూడా 43 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో కూడా ప్రజలు బయటికి రావడానికి మాత్రం జంకుతున్న పరిస్థితులు అయితే కనబడుతుందని చెప్పవచ్చు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా 43 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు మాత్రము బయటికి రావాలంటే కూడా భయపడుతున్న పరిస్థితి నెలకొంది. ఉదయం 10 గంటల తర్వాత రోడ్ల మీద జనసంచారం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. దీనికి సంబంధించేసి వైద్యాధికారులు కూడా చెప్తున్నారు, 11 గంటల నుండి 4 గంటల వరకు కూడా ఎవరు కూడా రోడ్ల మీదకి రాకుండా ఉంటేనే మంచిది. ఏదైనా అత్యవసరమైన పరిస్థితులు ఉంటేనే తప్ప బయటికి రావాలి తప్ప మిగతా సమయంలో బయటికి రాకుండా ఉంటే మంచిదని చెప్పేసి కూడా వైద్య శాఖ అధికారులు సూచిస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల అనేక రకమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా బాడీ మొత్తం కూడా డిహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని చెప్పేసి కూడా వైద్యులు సూచిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. అదేవిధంగా పూర్తి స్థాయిలో వేడి గాల్పులు వస్తున్నాయి. దీనివల్ల మాత్రము ఉక్కపోత చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మాత్రము పిల్లలు కానీ అదేవిధంగా వృద్ధులు కానీ చాలా ఇబ్బందులు పడే పరిస్థితి తలెత్తుతున్నాయి. కాబట్టి వారు ఇంటి వద్ద ఉంటేనే మంచిదని చెప్పి కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైనా అత్యవసరమైన పరిస్థితులు ఉంటే మాత్రం బయటికి రావాలి తప్ప మిగతా సమయంలో రావద్దు. ఒకవేళ అత్యవసరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వారు కొన్ని తగు జాగ్రత్తలు తీసుకొని బయటికి రావాలని చెప్పేసి కూడా వైద్య శాఖ అధికారులు మాత్రం చెప్తూ ఉండడం జరిగింది. బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా నూలు వస్త్రాలు ధరించాలి. అదేవిధంగా తలపై టోపీ కానీ రుమాలు కానీ తదితర వేసుకొని గొడుగు కానీ ఇవి ఉపయోగించుకొని బయటికి రావాలి తప్ప వేరే విధంగా రావద్దని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. సో బయటకు వచ్చేటప్పుడు మాత్రం తెల్లటి వస్త్రాలు ధరిస్తే మంచిదని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి మరో కొంతకాలం, అంటే దాదాపు ఇప్పటి నుండి మొదలు పెడితే మే వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు సూచించిన పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా బయటికి వచ్చిన ప్రజలు కూడా సేద తీరేందుకు కొబ్బరి బొండాల షాపుల దగ్గర అదేవిధంగా పండ్ల షాపుల దగ్గర మాత్రము ఉంటున్నట్లు కూడా మనం విజువల్స్లో గమనించవచ్చు. ఈ విధంగా ఎండ తీవ్రత తట్టుకోలేక వాళ్ళు కొబ్బరి బొండాల దగ్గరికి వచ్చేసి కొబ్బరి బొండాలు కూడా సేవిస్తున్న పరిస్థితి అయితే మనము విజువల్స్లో గమనిస్తున్నాము. సో ఈ విధమైనటువంటి పరిస్థితి, ముఖ్యంగా ఎండకు బయటకు వచ్చినప్పుడు మాత్రము తప్పనిసరిగా నీళ్లు ఎక్కువగా తాగాలి. జిల్లాలో మొత్తం కూడా వడగాలుల తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పిన పరిస్థితి అయితే నెలకొనవచ్చు. సో ఈ యొక్క వడగాలుపుల వల్ల కూడా చాలా వడదెబ్బ తగ్గే అవకాశం ఉంది. అదేవిధంగా ఉక్కపోతలు కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఉండటంతో మాత్రము ప్రజలు మాత్రము ఒక రకమైనటువంటి బాధలకు లోనవుతున్నారు. ముఖ్యంగా ఉక్కపోత తట్టుకోలేక కూడా చాలామంది ప్రజలు ఫ్యాన్లకు, కూలర్లకు, ఏసీలకు పరిమితమవుతున్న పరిస్థితి చెప్పవచ్చు. మార్చి నెల 15వ తారీఖు నుండి ఎండల తీవ్రత అనేది బాగా పెరిగిందని చెప్పవచ్చు. ఏప్రిల్ మొదటి వారంలోనే 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటే ఈ యొక్క ఏప్రిల్ మాసం కంప్లీట్ అయిపోయే వరకు, అదేవిధంగా మే నెల వరకు కూడా ఎండల తీవ్రత అనేది దాదాపు 50 డిగ్రీల వరకు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. అందుకోసమే ప్రజలు మాత్రము చాలా అప్రమత్తంగా ఉండాలి. సో ఈ యొక్క ఎండ తీవ్రత నుండి కాపాడుకోవడం కోసం కావాల్సిన జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి కూడా అధికారులు సూచించిన పరిస్థితి అయితే నెలకొంది.